అందరికీ నమస్కారం. పిట్ట కథలకు స్వాగతం. ఈరోజు అంశం నేను చెప్పనండి, మీరే కనిపెట్టాలి మరి. ఇంతకీ ఎందుకలా దిగాలుగా కూర్చున్నారు? ఎవరైనా ఏమైనా అన్నారా ఏంటి? కఠినమైన మాటలోని మిమ్మల్ని నొప్పించారా? పర్వాలేదులేండి, నా అన్న వాళ్ళేగా అన్నారు. కాస్త సమయం ఇవ్వండి, వాళ్ళే అర్థం చేసుకుంటారులేండి. వామ్మో, మీరు చాలా చురుకైన వాళ్ళండి. ఈరోజు కథా అంశము భలే కనిపెట్టారు సుమి. మాట. ఈరోజు కథ అంశం మాట. అంటే ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉండేవాడు. అతను రైతు కూలి. తనది ఒక చిన్న ప్రపంచం, అంటే ఒక చిన్న కుటుంబం. తన కుటుంబమే తన ప్రపంచం. రామయ్య, అతని భార్య, అతని కొడుకు సాయి. కొద్ది రోజులకి తన భార్యని కోల్పోతాడు. తర్వాత ఆ బాబు యొక్క బాధ్యతలన్నీ కూడా రామయ్య మీదే ఉంటుంది. సో రామయ్య కూలి పని చేసుకుంటూ కూడా తన కొడుకుని చాలా బాగా పెంచుతాడు. బాబు కూడా చాలా చురుకైన వాడండి. బాగా చదువుకుంటూ తెలివిగా ఉండేవాడు. ఒకరోజు తన స్కూల్లో పీటీఎం పెట్టారు. అప్పుడు రామయ్య ఏం చేశాడంటే, అతనికి అంత చదువు ఉండదు కదా, సో తెలియదు. కూలి పని చేసుకొని 3 రోజుల కూలీ డబ్బులు చేత పట్టుకొని మురికి బట్టలతో అలానే స్కూల్కి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ స్కూల్లో సాయి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆ మాటలు విన్న రామయ్యకి చాలా సంతోషం వేసింది. కానీ కొంతమంది సాయి తండ్రి అయిన రామయ్యతో ఇలా అన్నారు, మీ బాబేమో బాగా చదువుతున్నాడు, చాలా తెలివైనవాడు, బుద్ధిమంతుడు, కానీ అతని జీవితాన్ని, అతని భవిష్యత్తుని నువ్వు ఎలా చేయగలవు? నువ్వంత మెరుగుపరచగలవా? నీకంత చేత కాదేమో, నీకంత కాదేమో అన్న మాటలు అన్నారు. దాంతో రామయ్య మనసులో ఆ మాటలు అలా పాతుకుపోయింది. తర్వాత ఇంటికి వస్తారు. రామయ్య, సాయి ఇద్దరూ కలిసి భోంచేసి పడుకుంటారు. సాయి ఏమో పడుకున్నాడు. రామయ్యకి అస్సలు నిద్ర పట్టడం లేదు. మనసులో వాళ్ళు అన్న మాటలే మెదులుతూ ఉన్నాయి. నేను నా కొడుకు జీవితాన్ని సరి చెయ్యలేనేమో అన్న మాటలే ఎక్కువగా ఉంది. పక్క రోజుకి సాయికి అర్థమయ్యింది, తన తండ్రి మనసులో ఏదో ఆలోచిస్తున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు అన్న భావన సాయికి అర్థమైంది. పక్క రోజు మళ్ళీ తన తండ్రి పనిచేసే కూలీ చోటికి సాయి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. సాయి కూర్చున్నప్పుడు తన పక్కన ఒక వేడి అయిన ఇనుప కడ్డీ ఉంటుంది. అది పొరపాటున సాయి చేతికి తగులుతుంది, కాస్తంత తగులుతుంది. అందుకు వెంటనే రామయ్య, అయ్యో నా కొడుక్కి చేయి కాలిపోయింది, భగవంతుడా నువ్వెందుకు నాకు ఇలా శిక్షిస్తున్నావు, నన్నే ఎందుకు కష్టపెడుతున్నావు అని చక అంటూ ఏదేదో తన మనసుకు అన్న మాటలన్నీ అనేస్తుంటాడు భగవంతుణ్ణి. అంటే ముందు రోజు ఆల్రెడీ మనసు చాలా కష్టపడుతూ ఉన్నాడు, మనసులో ఏవేవో కదులుతున్నాయి. ఆ బాధనంతా ఇలా కక్కేస్తాడనమాట. అప్పుడు సాయి అన్నాడు, నానా నువ్వెందుకు బాధపడతావు? నువ్వు ఇనపకడ్డీని సరిగ్గా తిప్పినట్లయితే నేను నా తెలివితో ఈ ప్రపంచాన్నే ఏలగలను అని చెప్పేసి అన్నాడు. నువ్వే నా ధైర్యం నాన్న, నువ్వే నాకు అన్నీ అన్నసి భరోసా ఇచ్చాడు. అప్పుడు రామయ్య ముఖంలో ఒక తెలియని కాంతి, అవును కదా, నా బిడ్డకి ఎవరున్నారు, నేనే చెయ్యాలి, నేను ఉండాలి, నేను ఇలా దిగులు పడకూడదు అన్న ఒక దీంతో ఇంకాస్త కష్టపడడం బాగా చేశాడు. అప్పుడు సాయి బాగా చదువుకునేవాడు కదా, తను కొద్ది రోజుల తర్వాత ఐఏఎస్ అధికారి అవుతాడు. ఐఏఎస్ అధికారి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం కోసం ఒక సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభలోకి తన తండ్రిని తీసుకెళ్తాడు. అక్కడ తన తండ్రి గురించి గొప్పగా చెప్తాడు. నా తండ్రి చాలా గొప్పవాడు, నా తండ్రి రైతు కూలి, కానీ నన్ను ఒక యువరాజులాగా చూసుకున్నాడు, తనకున్నంతలో నన్ను బాగా చదివించాడు, నేను బాగా చదువుకున్నాను, నా పరిస్థితికి నా తండ్రే కారణం, నా తండ్రే ధైర్యం అని చాలా గొప్పగా చెప్తుంటే రామయ్య కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు.
తన మనస్సు గర్వంతో నిండుకుపోయింది. కొంతమంది అన్న మాటలకి ఎంత కష్టపడ్డాడో ఈరోజు అదే సభలో కొన్ని వేల మంది తప్పట్లు కొడుతుంటే అంతలా పొంగిపోయాడు. కాబట్టి ఈ కథలో నుంచి నేర్చుకోవాల్సింది, ఎవరో ఏదో అన్నారని బాధపడకండి. మన గురించి మనం ఆలోచిద్దాం, మనలో ఉన్న ధైర్యాన్ని మనం పెంచుకుందాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం సంతోషంగా పెట్టుకుందాం. నమస్తే.